హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఇల్లు వంటిల్లు. ఈరోజు నేను మీకు పాలకూరతో కొత్తగా డిఫరెంట్‌గా ఉండే ఉల్లికారం చేసి చూపించబోతున్నాను. నార్మల్‌గా పాలకూర అంటూనే అందరికీ పప్పే గుర్తొస్తుంది కదా! కానీ ఒక్కసారి నేను చూపించేలాగా చేసి పెట్టారంటే ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బావుంటుంది టేస్ట్ అయితే. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ పాలకూర ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం ఫ్రెష్‌గా ఉన్న ఒక 2 కట్టల పాలకూరని తీసుకొని ఒక 3, 4 సార్లు నీట్‌గా వాష్ చేసి పెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూరను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత సన్నగా వీలైతే మీకు అంత సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 3 కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని వాటర్ వేసుకోకుండా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి వీడియోలో నేను చూపిస్తున్నాను కదా! ఇంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూర ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగు అంటకుండా మాడకుండా మనము బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి గరిటెతో. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడం వలన మనకు ఉల్లికారం అనేది బాగా పచ్చివాసన అంతా కూడా పోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసి ఒక 4, 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి 4 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఉల్లికారం అయితే బాగా ఫ్రై అయిపోయింది. పచ్చివాసన అనేది లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని పాలకూర అంతా కూడా ఉల్లికారంలో బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5, 6 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి పాలకూరలోంచి అంతా కూడా వాటర్ అంతా కూడా ఈ విధంగా ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2, 3 నిమిషాలకు ఒకసారి మనం ఓపెన్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల అడుగంటకుండా మనకు కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 3, 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 3, 4 నిమిషాల తర్వాత చూడండి వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు మనం కర్రీని ఇలా కుక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే వాటర్ అంతా కూడా ఎగిరిపోయి మన కర్రీ అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. ఇప్పుడు అడుగు మాడకుండా మనము ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి కానీ ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుందండి టేస్ట్. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.